జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి వేడుకలను నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి నగర్లోని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ వ్యవస్థాపకులు, బీజేపీ ఫ్లోర్ లీడర్, మాజీ చైర్మన్ అల్లింగం గారు మాట్లాడుతూ, బీజేపీకి చెందినటువంటి అందరూ నాయకులు పేరున వారి పేర్లు మనం ఇక్కడ చెప్పలేకపోయినా అందరూ వీకేఎంహెచ్ కానీ, డాక్టర్ నరసింహ గారిని కానీ, మరి మన నవీన్ గారు, అదేవిధంగా సీను, మన ఆర్కే సీను, అందరూ కూడా మన సోదరులు, రాజు యాదవ్, దీనందరూ వాసవి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిపోయినారు. అంటే రాంబాబు గారు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని దీన్ని జయప్రదం చేసుకోవడం అనేది జరిగింది. వాజ్పేయి గారి గురించి అందరూ కూడా తమకు తోచిన విధంగా, తెలిసిన విధంగా అందరూ కూడా ఉపన్యాసము చాలా గొప్పగా ఆయన చేసినటువంటి ఈ దేశం కొరకు ఆయన పాటుపడినటువంటి అనేకమైనటువంటి విషయాలని అందరూ కూడా ఇక్కడ ఈ సభలో మనం అంతా మాట్లాడుకున్నాం. పెద్ద నాయకులు ఎవరు కూడా అందులో పాల్గొని ఈ విధంగా వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. పాల్గొన్న నాయకులకు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు కార్యక్రమానికి. కాబట్టి మనమందరం కూడా వాజ్పేయి గారి యొక్క కార్యక్రమం ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి ఉత్సవాలను కూడా మనము ఈ విధంగా జరుపుకోవాలి. ఎందుకంటే వాజ్పేయి గారు మహానాయకులు ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏ పార్టీలో చూసుకున్నా ఇటువంటి మహానాయకుడు మనకు దొరకరు. ఆ రోజుల్లోనే ఆయన మన భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడుగా, ఎప్పుడైతే ఆయన అధ్యక్షుడుగా మొట్టమొదటిగా అధ్యక్షుడుగా ఆయన రావడంతోనే ఇక్కడ వాజ్పేయి నగర్ వెలిసింది. అంటే అప్పటికే అర్థం చేసుకోవాలి మనము, ఆయన ఎంత నిజాయితీపరుడు ఉంటే, ఎంత గొప్పవాడు ఉంటే, ఎంత ధర్మ పరిపాలకుడు అంటే శ్రీరామచంద్రుడు తర్వాత. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రాజకీయాల్లో అజరామర నాయకుడని, విలువలతో కూడిన పాలనకు ప్రతీకగా నిలిచారని అన్నారు. పార్టీ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన మహానేతగా వాజ్పేయి గారు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. జాతీయ సమైక్యత, అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని పేర్కొన్నారు. అలాగే వాజ్పేయి గారు ఒకసారి నేరెడ్మెట్ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతానికి తక్షణమే వాజ్పేయి నగర్ అనే పేరు పెట్టాలని, ఆ స్మృతిగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించామని నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, ఓం ప్రకాష్, అడ్వకేట్ సోమ శ్రీనివాస్, ఉడుత నవీన్, రామచంద్ర గౌడ్, అంజలిదేవి, మహేశ్వరి, సంతోష్ తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్దలు డాక్టర్ నరసింహ గౌడ్, పీకే మహేష్, రాంబాబు, కార్పొరేటర్ శ్రవణ్, భాను ప్రకాష్, ఆర్కే శ్రీనివాస్, అడ్వకేట్ ప్రసన్న, ప్రీతం, రామకృష్ణ, ప్రభు గుప్తా, రమేష్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, సాయిబాబా ముదిరాజ్, మల్లేష్, జహాంగీర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.